హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఇంకా స్నానం చేయలేదు. ఇదిగో 4 నైటీలు వచ్చినాయి. గిరాకీ నాయి కాదు, ఇవి కలర్స్ బాగున్నాయి కదా. నాకైతే బాగా నచ్చినాయి. 300 అంట ఈ నైటీ. తెచ్చుకున్న అమ్మాయి పై కుట్లేసి మంది, అందుకని వేసేస్తున్నా. 300, నాకు 200 వస్తాయి పై కుట్లు వేస్తే కదా, అందుకని వేస్తున్నా ఇప్పుడు. ఓకేనా? కష్టపడింది పైసలు రావమ్మా, అందుకే పొద్దున్నే లేసాను, పని అంతా చేశాను. అవును, మా బాసనలో స్టాండ్ లేవని ఏమనుకోబాకండి. అన్ని గిన్నెలు తోమి దాంట్లో వేసా. ఉదయకాలం కదా, నిన్నంతా మార్నింగ్ తిన్నాయి, ఈవినింగ్ తిన్నాయి, అన్నీ తోమి పెట్టా. సర్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ఏమన్నా అనుకుంటారని చదువుతున్నాం. మళ్ళీ బాసనలు లేవేం లేవు, స్టాండ్లో ఏంది మన ఏంటి అట్టుకుంటారని చదువుతున్నా. చెప్పాలి కదా, లేవనుకుంటారు అది. సరే, అన్నం కూరలు వండా. ఏమేం కూరలు మీకు చెప్తా. మా కూరలు కూడా ఇప్పుడు నేను మీకు పచ్చి పులుసు. ఎంతమందికి వచ్చు అది నాకు చెప్పండి, కొంచెం కామెంట్ చేయండి. ఏం కూర అంటే నూగులు పుదీనా కలిపి వేపి, పచ్చిమిరపకాయలు వేపి మిక్సీ పట్టాలి. ఎల్లిపాయ వేసి తాలింపు వేసుకోవాలి. చింతపండు పులుసు పిసికి నానేసుకొని, ఇంత చింతపండు బాగా పులుసు పోయాలి. అంతే, పులుసును మరగేయొద్దు, ఏమేయొద్దు. వాటి బట్టికి వేపి పెట్టుకోవాలి. పులుసు అంతే పోసి పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి వేసేయాలన్నమాట. అది తెలంగాణ స్పెషల్ అన్నమాట, పచ్చి పులుసు. అది చేసే ఈరోజు. కొన్ని కూరలు ఇష్టం, బ్లాక్ లగి చేస్తా. వాళ్ళవి కూడా నేను చాలా ఇష్టం. మన ఆంధ్రాలో తిన్నా ఈ వేరే కూరలు ఈ టేస్ట్లు కూడా బాగుంటాయి, అందుకని నాకు ఇష్టం. అందుకని అది చేసే ఈరోజు చూపిస్తానుండు. ఈ నైటీ ఒకటన్నా కుట్టినాక ఈలోపు మీకు వీడియో చేస్తున్నా కదా, భంగం కాకూడదని. అవును కదా, అందుకని హ్యాండ్ సెట్టే ఉంచమంది, లెంత్ ఎట్టే ఉంచమంది, కొంచెం కూరిపోయమంది. టైలరింగ్ భలే జాగ్రత్త పెట్టుకోరమ్మా ఎవరు కుట్టినా. ఎందుకంటే కొంచెం లూజ్ అయిన వాళ్ళకి టైట్ చేసేయాలి, లేదన్న వాళ్ళకి కరెక్ట్గా వేసేయాలి కుట్టి. లేదనుకో మళ్ళీ వాళ్ళు టైట్ అయిపోతాయి. ఈ కొంచెం నైటీలు అన్నాక కొంచెం ఫ్రీ ఉంటేనే బాగుంటాయి కదా, అందుకని అందరూ ఎక్కువ తీసుకుంటారు, లైక్ చేస్తారు. నాకు మోటార్ మిషన్ లేదు, తొక్కేదే ఉంది, తీసుకోవాలి. నాకెందుకు ఓపుకున్నప్పుడు బాగా కుట్టాను కదా, కాళ్ళతోనే కుట్టేదాన్ని. అప్పుడు రోజు 10 జాకెట్లు కుట్టేదాన్ని, కానీ ఇప్పుడు కుట్టలేకపోతున్నా. అప్పుడు ఇంత మోడల్ రాలేదులే, అబద్ధాలు ఆడొద్దు పాపం. ఇప్పుడు మోడల్స్, పైపింగ్లు ఇవన్నీ వచ్చినాక అన్ని కుట్టాలంటే ఊరికైనా కష్టమే. అప్పుడు అన్నీ ప్లెయిన్ బ్లౌజులు, హెమ్మింగ్లే ఉండేవి, పైపింగ్లు ఉండేవి కాదు. ఇప్పుడు పైపింగ్లు మళ్ళీ హెమ్మింగ్లు చాలా కష్టంగా ఉండేవి. అనకూడదు కానీ పాపం, ఇప్పుడు బ్లౌజులే కష్టంగా ఉండేవి. అందుకే అప్పుడు 15 రూపాయలు కూలి. ఇప్పుడు అదే బ్లౌజ్ కుడితే 100 రూపాయలు ఇస్తున్నాం. అస్తర పట్టేసి కుడితే 150, 200 తీసుకుంటున్నారు ఒక్కోసారి. ఏది ఇట్లా మనలాగా సాధారణమైన వాళ్ళు అయితే, అదే బాగా ఉన్నవాళ్ళు అయితే, బాగా రిచ్గా షాపులు పెట్టిన వాళ్ళు అయితే మన దగ్గర. ఫ్రెండ్స్, అందుకు ఇది ఒకటైతే వేసా. ఇప్పుడు ఒక నైటీ అయిపోయింది, ఒక నైటీ అయితే అయిపోయింది. ఇది మడత పెట్టి పెట్టేస్తా. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని బంద్ చేస్తా. నేను కూర చూపిస్తా మీకు, పచ్చి పులుసు అయితే. ఎంతమందికి వచ్చు మీకు ఇది?
కామెంట్ చేయండి. అంకుల్కి జాబ్ చేశా, ఇంకా సద్యాన్నం ఉంటే గరం చేశాను వేస్ట్ కావద్దని. అన్నం వండాను, చాయ్ పెట్టా. ఓకేనా? పొద్దున్నే నాలాగా మీరు ఎంతమంది పనికి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు బాగా కామెంట్ చేయండి. ఓకేనా? ఏంది పిచ్చి పిచ్చిగా ఉన్నానా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? న్యాచురల్ ఫేస్ ఏం పూసుకోరా, ఇంకా బ్రష్ కూడా వేయలేదు. ఓకేనా? బాయ్.